హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటిది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గుంట పొంగనాల ఎగ్ కర్రీ అండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే లైఫ్లో మళ్ళీ మళ్ళీ ఇంకెప్పటికీ మర్చిపోరండి. అంతలా చేసుకొని తినాలనిపిస్తుంది. ఎప్పుడు ఎగ్స్ చూసినా ఈ కర్రీని ట్రై చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఎగ్కి మనము ఆమ్లెట్ వేసుకోవడానికి ఉప్పు కారము పసుపు పట్టించేసి బాగా బీట్ చేసేసి ఇలా గుంట పొంగనాలలోకి 1 by 1గా యాడ్ చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒక బెనిఫిట్ చెప్పనా మీకు. మనం ఎప్పుడైనా ఎక్కువ మంది గిఫ్ట్లు ఇంటికి వచ్చారనుకోండి, మనకి ఇంట్లో చూస్తే సమయానికి ఏమి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం 4 గుడ్లు తెచ్చి కూడా ఇలా సమానంగా 10 మందికి వండి పెట్టేలాగా చేయొచ్చండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఒకసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. ఇంకా మనము ఆమ్లెట్లు ఇవన్నీ ఒకేసారి తినాలన్న ఫీలింగ్ వస్తుంది చూసారా. ఒకేసారి ఎగ్ తోటి ఆమ్లెట్ చేసుకోవాలి, కర్రీ చేసుకోవాలి, ఇలా రకరకాలుగా చేసుకొని తినాలనిపిస్తుంది చూసారా. దీంతో ఆ ఫీలింగ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుందండి. అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలా 1 by 1 యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకుందాం. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది చూసారా. సిమ్లో పెడితే మూత పెట్టేసి ఇలా 2 వైపులు బాగా ఫ్రై అయిపోయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం వేసిన దానికన్నా డబుల్గా పొంగి ఆమ్లెట్ లాగా చాలా బాగా వస్తాయండి. కర్రీలో వేసినప్పుడు ఇంకా డబుల్గా కుక్ అవుతాయి చూసారా. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా ఈ రెసిపీని. ఇప్పుడు ఎవరు ట్రై చేసి ఉండరు నాకు తెలిసినంత వరకు. ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ వేడిన తర్వాత నేను ఆనియన్స్ తక్కువ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మళ్ళీ వీటిని పేస్ట్ చేసి ఇందులో గ్రేవీ లాగా యాడ్ చేస్తానండి. అందుకని ఒక చిన్న ఆనియన్ మాత్రమే కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్ పచ్చివాసన లేకుండా వేయించుకుంటేనే మన కర్రీ టేస్ట్గా ఉంటుంది. వీటిని బాగా వేయించుకోండి. ఇంకేంటండి, ఇవి ఎర్రగా వేగిపోయే లోపల మన మామూలు సింపుల్ ప్రాసెసేనండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం మామూలు ఎగ్ కర్రీని ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం అంత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ చిటపట్లాడిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన మసాలాలన్నీ 1 by 1గా యాడ్ చేసుకుందాం. 2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్ తగినంత మీరు యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఎర్రగా అయ్యేలాగా పచ్చివాసన పోయేలాగా వేయించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఏ కర్రీకైనా మసాలాలు వేగడం చాలా ఇంపార్టెంట్ అండి. మసాలా వేగిందనుకోండి ఎలాంటి కర్రీ అయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం మసాలాలు అవి సరిగా వేయించుకోకుండా హడావుడిగా వండేసుకుంటామో అప్పుడు మనం ఎంత శ్రద్ధ పెట్టి చేసినా కర్రీ టేస్ట్ ఉండదండి. మసాలా వేగడంలోనే మనకి ఏ కర్రీ టేస్ట్ అయినా ఉంటుంది. అందుకని మసాలాలు ఆనియన్స్ ఇవన్నీ పచ్చివాసన లేకుండా మంచిగా వేయించుకుంటేనే మన కర్రీ టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది. ఇది వేగిపోయేంత వరకు సిమ్లో పెట్టేద్దాం. ఈ మసాలా ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి మాడిపోతుంది, అడిగంటేస్తుంది, కానీ మసాలా వేగదు. అందుకోసమని ఇది నాకు నుంచి చిన్న టిప్ అండి. ఎప్పుడైనా మనం మసాలాలు ఫ్రై చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఆనియన్స్ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఒక 1 ఆనియను 3 టమాటాస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. మీ గ్రేవీని బట్టి మీరు తీసుకోవచ్చండి. నాకు ఈ గ్రేవీ సరిపోతుంది. పచ్చివే పట్టి వేసానండి నేను. ఆనియన్ టమాటా వేయించి వేయలేదు. టేస్ట్ తగినంత కారము పసుపు ఉప్పు అన్నీ ఇప్పుడే యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టేసుకుందాం.
నేను కారం ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి, ఎందుకంటే నాకు స్పైసీ తక్కువ తింటారు ఇంట్లో. మీకు ఇంట్లో స్పైసీని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇందాక వాటిని ఆమ్లెట్ లాగా వేసేటప్పుడు ఉప్పు కారం అన్నీ వేసానండి, అందుకోసమని నేను ఇందులో తక్కువగా వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. మనం అందులో ఉప్పు కారాలు వేసేసి ఇందులో ఉప్పు కారాలు వేసేసామనుకోండి ఇంకా తినడానికి అవ్వదు ఇంకా కర్రీ. అందుకోసమని మనం అందులో ఉప్పు కారాలు వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోండి. చూసారా, నా గ్రేవీ బాయిల్ అయిపోయింది. ఈ స్టేజ్లో 1 by 1 ఈ ఆమ్లెట్లని యాడ్ చేసేసుకోండి. నేను వీటిని వచ్చేసి 3 eggs తోటి చేశానండి. మొత్తం వచ్చేసి నాకు 12 దాకా వచ్చాయి. ఇవి వేసి మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని ఒక 5 minutes ఉడికించుకున్నాం అనుకోండి, ఇవి వాటర్లో ఉడికేసరికి ఇంకా డబల్గా తయారవుతాయండి. ఒక్కటి తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది, కర్రీ అంత బాగుంటుంది. నేను ఇక్కడ 1/2 glass వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటాను. 10 to 15 minutes మగ్గించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా ఒకసారి కర్రీ చేసుకొని తిన్నారంటే మళ్ళీ చేసుకొని తినేంతలా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకుందాం. 5 minutes తర్వాత తీసి చూస్తే కర్రీ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్ తీసి చూపిస్తాను చూడండి. మనం వేసినప్పుడు ఎగ్ కన్నా ఇప్పుడు ఇది జ్యూసీగా పీల్చుకొని ఆ జ్యూస్ అంతా మన గ్రేవీ అంతా పీల్చుకొని డబుల్గా తయారైందండి ఎగ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.